ఇంట్లో కుదరని స్త్రీలు అన్ని 9 days కుదరకపోతే ఏదైనా ఒకటి, స్త్రీలకి పాపం అనేక సమస్యలు కరెక్టే. అప్పుడు ఆఖరి 3 రోజులు చేయొచ్చు. ఆఖరికి మనకి ఏంటంటే సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు నవరాత్రులు చేయొచ్చు. 5 రోజులు చేయొచ్చు, లేదంటే ఆఖరి రోజు చేయొచ్చు. అలా మనకి ఎప్పుడు కూడా పరిస్థితుల్ని బట్టి అవకాశాలు కూడా ఇచ్చారు. మొత్తము కుదరలేదు దండంతో సరి స్టార్ట్ చేశారు స్త్రీలు, తర్వాత దాన్ని పురుషులు కంటిన్యూ చేయొచ్చా? ఇది స్త్రీలకు సంబంధించిన వ్రతం పూర్తిగా. పురుషులు కూడా చేయొచ్చు. ఏంటి అని అంటే గనక లలితా సహస్రనామ పారాయణం ఇంట్లో ఎవరింట్లో అయినా పురుషులు కనుక పారాయణం చేస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ లోటు ఉండదు. స్త్రీల కన్నా చక్కగా పురుషులే చేశారనుకోండి ఇంట్లో రోజు లలితా పారాయణం, వాళ్ళ ఇంట్లో అసలు ఎప్పుడు తవ్వుకుని తీసుకోవడానికి ఏం అవసరం ఉండదు. వాళ్ళకి ఎక్కడున్నాయి, పాతాళంలో ఉన్నాయా, మనకి బియ్యం ఉందా లేదా, లేకపోతే డబ్బు ఉందా లేదా, ఇలా సమస్యలే ఉండవు అనమాట. చక్కగా వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పుష్కలమైన సంపద ఉంటుందిట. లలితాదేవి ఆరాధన మగవాళ్ళు చేస్తే అమ్మవారికి చాలా ప్రీతిట. సమయం ఉంటుందా మ్యామ్ ఈ సమయంలోనే చేస్తే మంచిది అని? ఎప్పుడూ కూడా మనకి బ్రహ్మ ముహూర్తం శ్రేయస్కరం. అది ఏ తిథి అయినా కానీ, ఏ నక్షత్రమైనా, ఏ రోజైనా కానీ. చాలా మటుకు పడుకునేసరికి లేట్ అయిపోతుంది అందరికీ. కాబట్టి కనీసం సూర్యోదయాది కాలం, అరుణోదయ కాలం, పొద్దునే అది చేసినా చాలు. కాకపోతే రాక్షస పూజ 10ంటికి, 11ంటికి, 12ంటికి ఆ సమయం అయిపోయేసరికి రాక్షస పూజ అయిపోతుంది. అలా కాకుండా పొద్దున్నే వీలైనంత మటుకు పొద్దున్న దీపం పెట్టుకుని, ఒకవేళ ఆడవాడికి వంట రకరకాల పనులు ఉంటాయి కదా, ఈ పనులన్నీ చేసుకోవాలనుకున్నప్పుడు దీపం పెట్టేసుకుని ఆ పనులంతా పూర్తి చేసుకుని, అంటే మొదలు పెట్టారు మీరు మొదలు షోడశోపచారాలు ఉంటాయి. మన పేరు, సంకల్పము ఇవన్నీ చెప్పుకుని షోడశోపచారాలు చేసి అమ్మ పూర్తి చేసుకుని వచ్చి మళ్ళీ నీ దగ్గర కూర్చుంటాను అని చెప్పి ఆవిడ పర్మిషన్ తీసుకుని వెళ్ళి చేసుకోవడం. 9 రోజులు నేను నవరాత్రి చేస్తున్నాను అంటే ఏంటి, నేను అమ్మవారికి సరెండర్ అయ్యానని కదా అర్థం. ఇప్పుడు నాకు నేనుగా ఏదన్నా నా ఓన్గా చేసుకునే అవకాశం ఉంటుందా? నేను ఫ్రీ బర్డ్ కాదు, నేను ఆమె దగ్గర దాస్యం చేస్తున్నాను. దాస్యం చేసినప్పుడు నా యజమాని యొక్క పర్మిషన్ కావాలి కదా నాకు. అందుకని పర్మిషన్ అడిగి మీరు అప్పుడు వెళ్ళి ఆ పని పూర్తి చేసుకుని వచ్చి మళ్ళీ మొదలు పెట్టుకోవడం. ఓకే. కలశ స్థాపన, అఖండ దీపం గురించి చెప్పండి. కలశ స్థాపన వచ్చేసరికి చాలా మటుకు 9 రోజులు పెట్టుకుంటారమ్మా. ఎవరికైతే ఉంటుందో వారే పెట్టుకుంటారు. ఒకసారి ఈ నవరాత్రికి మనం కలశ స్థాపన చేసామనుకో, ప్రతి నవరాత్రికి కలశ స్థాపన చేయాలి. కొంతమంది ఏం చేశారంటే కలశ స్థాపనలో లవంగాలు, దాసిన చెక్క, లేకపోతే మిరియాలు ఇలాంటివన్నీ వేసి కొంతమంది పెడతారు. అంటే ఆరాధనా విధానాల్ని బట్టి కొంతమంది వారాహి ఆరాధన, శ్యామల ఆరాధన, త్రిశక్తి ఆరాధన, ఇట్లా ఆరాధనలు బట్టి వారి యొక్క కలశంలో వేసే ద్రవ్యాలు మారుతూ ఉంటాయి. అయితే మనం ఎప్పుడూ మాట్లాడుకునేది గంగాజలం గురించే మాట్లాడుకుంటాం కలశము అనేసరికి. ఎందుకు అని అంటే కనుక ఏది విధులు ప్రకారంగా వాళ్ళు ఏమైనా అంటే వాళ్ళకి ఉపాసన తీసుకున్నప్పుడు వాళ్ళ గురువు చెప్పిన విధానాలు వేరే ఉంటే అది మనం చెప్పలేము. అందుకని అవి తీసుకున్నప్పుడు అది వేరు. విడిగా అయితే మాత్రం కలశ స్థాపన చేసుకున్నప్పుడు గంగాది సర్వ తీర్థాలని ఆహ్వానం చేసి దాంట్లో నీరు, పసుపు, కుంకుమ, గంధము, పంచపల్లవాలు ఇవన్నీ వేసి ఒక పుష్పాన్ని వేసి ఆ నీటిపైన చక్కటి కొబ్బరి బొండాన్ని పెట్టి దానికి చక్కటి జాకెట్ బట్ట, ఎర్రటిది లేకపోతే పసుపు రంగుది జాకెట్ బట్ట పెట్టి ఒక అష్టదళ పద్మం వేసి ఒక పీట పైన దాని మీద బియ్యం పోసి ఓ జాకెట్ బట్ట పరిచి దానిపైన బియ్యం పోసి దానిపైన కలశ స్థాపన చేసి అమ్మవారిని ఆహ్వానం చేసుకుంటాం. లేదు మాకు కలశ స్థాపనే లేదు అంటే మనం మామూలుగా పీట వేసుకుని చక్కగా ఈ పీట మీద అష్టదళ పద్మం ఇది అన్నిటికీ కామనే. తర్వాత మళ్ళీ మనం దాని మీద వేసే జాకెట్ బట్ట ఇదే, మళ్ళీ ఇవలాంటివే రంగులు ఉంటాయి. ఈ ఎరుపు కానీ, పసుపు కానీ, ఆకుపచ్చ కానీ రంగులు ఉంటాయి. వీటిల్లో ఏదో ఒకటి వేసుకోవడం. మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ప్రతీక, ఒక్కొక్క రంగు. మనకి ఏది కావాలో, జీవితం అంతా పచ్చదనం కావాలనుకునేవారు పచ్చది వేసుకోవడం, సౌభాగ్యంతో నిండి ఉండాలనేవారు పసుపు రంగు వేసుకోవడం, సంపదలు అన్నీ సుఖంగా సాగాలి అనుకునేవారు ఎరుపు రంగు వేసుకోవడం. ఇలాగా దాని జాకెట్ బట్టలు బట్టి వేసుకోవచ్చు అనమాట, మన ఆలోచన బట్టి. అలా పెట్టేసుకుని పటం పెట్టుకుని, పటం లేకపోతే మా దగ్గర వెండి విగ్రహం ఉంది, బంగారు విగ్రహం ఉంది, పంచలోహ విగ్రహం ఉంది అంటే కనుక ఆ లలితా పరమేశ్వరిని అట్లా ఆహ్వానం చేసుకుని అమ్మవారికి ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేయడం. ఎప్పుడు అమ్మవారికి సింహాసనం ప్రీతి. అమ్మవారు సింహాసనస్థ, ఆవిడకి ఎప్పుడు సింహాసనం మీదే ఉంటుంది. అందుకని ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసి చక్కగా అమ్మవారిని దాని మీద వేంచేపు చేసుకుని ఆహ్వానం చేసి ఆరాధన చేయడం. మొదటి రోజు మనం సంకల్పం చెప్పుకుని ఆహ్వానం చేసిన తర్వాత 9 రోజులు మనకి సంకల్పాలు ఉండవు. ఒకసారి చెప్పేసాం కాబట్టి వ్రతం పూర్తి అయిన తర్వాతని మళ్ళీ మీకు సంకల్పన మళ్ళీ చెప్పుకుని మనం ఉద్వాసన చెప్తాం. అంతవరకు మళ్ళీ సంకల్పం ఉండదు. అంతవరకు షోడశోపచారాలే ఉంటాయి. ఆ మొదటి గట్ట అయిపోతుంది అనమాట. కలశ స్థాపన అయిపోతుంది, మనకి అమ్మవారిని ఆహ్వానం చేసుకునేది అయిపోయింది, తర్వాత మనం అమ్మవారిని వేంచేపు చేసుకునేది అయిపోయింది,
అది ఉండదు. మళ్ళీ మనం సంకల్పం చెప్పుకుంది కూడా అయిపోయింది, అది ఉండదు. ప్రతిరోజు తెలియక ఏం చేస్తూ ఉంటారంటే సంకల్పం ప్రతిరోజు చెప్తూ ఉంటారు. అయితే అక్కడ దీపారాధన పెట్టినప్పుడు 9 రోజులు దీపం వెలుగుతూ ఉండాలి. ఈ దీపం మధ్యలో ఆరిపోతే అరిష్టానికి సంకేతం. 9 రోజులు ఒక దీక్షగా పెట్టిన దీపాలు ఎప్పుడైనా ఆరిపోతే ఆ కాలంలో మీకు ఏదో ఒకటి రాబోతుంది, ఒక అరిష్టం రాబోతుంది. అందుకని అమ్మో మాకు భయం వేస్తుంది, మేము రాత్రిపూట చూడలేకపోతే ఆ దీపం ఏమన్నా అయితే నిత్య దీపారాధన ఉత్తమం. మీరు ఏ సమయమో అనుకోలేదు కాబట్టి నిత్య దీపారాధన చేసుకుని చక్కగా అమ్మవారిని ఆరాధన చేసుకున్నా మీకు అదే ఫలితం వస్తుంది. అఖండ దీపారాధన చేసినా అదే ఫలితం వస్తుంది. అయితే అఖండ దీపారాధనలో మీరు నిత్యం భయపడుతూ ఉంటారు. కొంతమంది ఏమో అమ్మవారే చూసుకుంటుందిలే అని వదిలేస్తారు. ఇద్దరికి భార్య ఉంటుంది. అందుకని దీనికన్నా నిత్య దీపారాధన చేసుకున్నా వీరికి విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే మనకి షోడశ ఉపచారాల్లో ధూపము, దీపము, నైవేద్యం అన్నీ ప్రతిరోజు వస్తాయమ్మా. మిగతావన్నీ ప్రతిరోజు వస్తాయి. కానీ దీపారాధన మాత్రం ఆలోచించే పెట్టండి. అఖండ దీపారాధన మాత్రం అఖండ దీపారాధన వచ్చేసరికి మట్టి పాత్రలు శ్రేష్టం. ఎప్పుడు ఈ మట్టి పాత్రలను తీసుకెళ్ళి తర్వాత నీళ్ళలో వదిలేయడం ఎక్కడైనా. లేకపోతే దీంట్లో కొంత మట్టి వేసి నవధాన్యాల్ని పెంచాలి. పెంచిన తర్వాత కొంత చెట్టు వస్తుంది కదా, మీ పూజ ఎలా అయ్యిందో తెలియజేస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే కలశ స్థాపన కన్నా ముందు 9 పాత్రల్ని పెట్టి నవధాన్యాలు వేసి దాంట్లో పెంచి ఈ పూజ 9 రోజులు వాటిని కూడా పెంచుతారు. ఇది కూడా ఒక విధానం ఉంటుంది. అయితే ఇదంతా బ్రాహ్మణ్ణి పిలిచి ఆవాహన చేసుకుని ఇవన్నీ చేసుకోవాలి. ఎందుకు అని అంటే సృష్టి మొత్తము ఆహార ధాన్యాలకు ఎప్పుడు లోటు ఉండకుండా ఉండాలి, మాకు కూడా ఎప్పుడు లోటు ఉండకుండా ఉండాలి అని చెప్పి ఆ నియమం పెట్టుకొని చేస్తారు. మనం మన కళ్యాణమే ఎక్కువ ఆలోచిస్తాం కాబట్టి కొన్ని వదిలేస్తాం మనం పక్కవి. అందుకని అలా ఏవేవైతే మనం చేయగలమో, మనకి అది వెసులుబాటు కూడా ఉండాలి కదా, మా పెద్ద రూమ్ ఉండాలి. అలా వెసులుబాటు ఉంటేనేమో సరే అక్కడే పడుకోవడం, ఎవరిని పడితే వాళ్ళని ముట్టుకోకపోవడం. బయటికి వెళ్ళినా మీరు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇంటికి రాగానే స్నానం చేయడం. అంటే ఎవరైనా అంటూ ముంటూ ఎలా ఉన్నారో తెలియదు కదా, అలాంటప్పుడు మీరు మళ్ళీ మడిగా వచ్చి కూర్చొని పూజ చేసుకోవాలి. పొద్దున సాయంత్రం లలితాదేవి యొక్క సహస్రనామ పారాయణం చేయడం. ఇలా చేసి కనుక ఎవరు ముత్తైదు ఇంటికి వస్తే పొరపాటున ఆవిడే లలితాదేవిగా భావించి బొట్టు పెట్టి ఏదో ఒక తాంబూలం ఇవ్వడం, ఫలమో పండో ఏదో ఒకటి మీ చేతిలో ఉన్నది ఇచ్చేసేయడం. అలా చేయడం అనేది చాలా విశేషమైన ఆరాధన. వసంత